మీ పేరన్నా? నా పేరు యేసుదాస్. ఏ నియోజకవర్గం? చిలకలూరుపేట. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది ప్రజలు. నాడు నేడైతే బాగానే ఉంది. స్కూల్లో హాస్పిటల్స్ స్కూల్ అయితే ఇప్పుడు అంతరాకి స్కూల్ పరంగా అయితే అమ్మఒడి ఒకటి వస్తుంది. స్కూల్ బాగున్నాయి. ఫుడ్ తరచుతి యూనిఫామ్ పుస్తకాలు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. నేను చదువుకున్న రోజులైతే మాకేం లేవు వాస్తవానికి. మేమేందంటే అప్పుడు మనం చదువుకున్న రోజులు ఏంటంటే 4 రోజులు పని పోవడం, వారంలో 4 రోజులు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పుస్తకాల కాడ నుంచి మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చదువుకోవడం బ్యాడ్ లక్. చదువుకుంటే బాగుంటుంది. అందులో ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 100% మళ్ళీ ఈసారి మాత్రం జాయిన్ వస్తాడు. కొంచెం నియోజకవర్గంలో ఏంటంటే అందరూ కొంచెం కావడికిని మొన్నటిదాకా మల్లెల రాజేష్ నాయుడు అని కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు జనం. చెప్పలేము అది ఎట్టుండిద్దో. జగన్ మాత్రం గెలుస్తాడు అన్న, అంతమించి ఏం లేదు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు? పత్తిపాటి పుల్లారావు గారా, మనోహర్ నాయుడు గారా? 90% అయితే పథకాల బంధువులు మొత్తం జగన్కి వేస్తారు. ఇంకా ఆయనని మనం చెప్పలేము. అది అంతా దేవుడిదే, అంతే, అంతమించి ఏం లేదు. అంటే ఒకవేళ పత్తిపాటి పుల్లారావు గారు గెలవకపోవడం కారణాలు ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఆయన కూడా పెద్ద పొలిటీషియన్, ఒక 2 సార్లు ఎమ్మెల్యే మినిస్టర్ చేశాడంటే ఇంకా ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు పథకాలు ఏంటంటే డైరెక్ట్గా వాలంటీర్ ద్వారా వస్తున్నాయి. అప్పుడు ఆ గవర్నమెంట్లో ఏంటంటే ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా, ఇప్పుడు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కావాలంటే మోతాదుని కావాలి, ఆడ నుంచి విఆర్ఓని కలవాలా, సెక్రటరీని కలవాలి, తలకాయ నొప్పి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి అడిగి పోవాలా, వీళ్ళే నడవలేరు. అదొక తలకాయ నొప్పి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఇంటింటికి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే పింఛన్లు కూడా ఇంటికి రావట్లా. మొన్నటిదాకా పాపం ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ముసలిళ్ళకి తలకాయ నొప్పి అయిపోయింది. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు వాలంటీర్. కొంతమంది ఊళ్ళో వాళ్ళు ఉన్నారు మంచంలో పడి నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం పాస్ పోసుకొని మంచం మీదే ఉంటారు. అయినా కానీ ఇంటికి పోయి ఎత్తున్నాడు. అదంతా జగన్ అన్నది, అంత మించి ఏం లేదు. వస్తే మాత్రం డెఫినెట్గా జగనే గెలుస్తాడన్న. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమంది ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు చెప్పట్లా, కొంతమంది ఏదో మా అధికారం రావాలి, మా పార్టీ రావాలని అదొకటి ఆతృత తప్పితే ఏం లేదు. అది చిలకలూరుపేట నియోజకవర్గంలో కానీ మీ ప్రాంతంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? డెవలప్మెంటే గురు, సచివాలయాలు వచ్చినాయి, ఇంకొచ్చేసి అన్ని పథకాలు వచ్చేసినాయి. ఇప్పుడు జగన్ ఏమేమి పెట్టాడో అన్నీ వచ్చినాయి. రైతు భరోసా కేంద్రం వచ్చేసింది. ఆరోగ్యం హెల్త్ మొత్తం ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే అందరికి వస్తున్నాయి పథకాలు. ఇప్పుడు ఈ టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు నాయకులకు వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు లేబర్కి వచ్చేసరికి మాకు కొంతమంది తగాదలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అధికార అవతల పార్టీలు, ప్రతిపక్ష నాయకులు అన్నమాట. మనోళ్ళు కూడా కొంచెం ఇప్పుడు జాగ్రత్తగా ఉండి ఈసారి మెలుగు ఉంటే ఆ గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి. ప్లస్ ఏంటంటే అందరికీ ఓటు అయినోడు కూడా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు జెండాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మన పథకాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకే వేసుకోవచ్చు ఓట్లు. ఎవరు మంచిది ఇస్తే వాళ్ళకి వేయండి, అదే చెబుతున్నాం, అంత మంచి. మొన్న కూటమి ఇక్కడ బహిరంగ సభ పెట్టారు, మోదీ గారు ఇచ్చారు. ఆ సభ ఎలా ఉంది? నేనైతే బాగాలేదు. మనకు అలాంటివి నచ్చవు, బాగాలేదు. అంటే ఏదో నార్మల్గా, అంటే ఇప్పుడు ముగ్గురు పెడితే ఏంటంటే జనం వాళ్ళని చూడటానికైనా వస్తారుగా. అది వచ్చారు. అది నేను చూడలేదు గురు, టీవీలో కూడా చూడలేదు. అర్థం ఎందుకు, ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఫెయిల్ అయిందని అన్నారు. నేను మామూలు మాట ద్వారా చెబుతున్నాను, అంతమించి నేనైతే వెళ్ళాలా. అవుతుంది ఎందుకు, మనం ఇంకేందంటే ఎవరైనా మంచి చేస్తే వాళ్ళ గురించి చెబుతాను డైరెక్ట్గా. మనం రాజకీయ పరంగా అది ఇదని పెద్దగా పోసుకుంటే అది వచ్చి ఇది వచ్చేది చెప్పను. ఇప్పుడు మాకేందంటే నేను జన్మభూమి కార్యక్రమంలో 3 సార్లు ఇళ్ళ పట్టాలు పెట్టా. నేనే అప్లికేషన్ చాలా మందికి రాశా, మాకు రాలా. నా కోసం కానీ జనాల కోసం కూడా అంటే వచ్చి ఇప్పుడు కొంతమందికి రాదు, అయ్యా ఇది ఎలా ఫిలప్ చేయాలని. అది అప్పుడు ఏంటంటే అన్నీ మీ సేవల ద్వారా ఇచ్చేవాళ్ళు. మీ సేవలు ఇస్తే వాళ్ళు రాయలేక కొంతమంది మేము ఏంటంటే కుర్చీలు వేసుకుని ఫిలప్ చేసి ఇచ్చిన వాళ్ళం. అయితే అప్పుడు రాలే నాకు ఇప్పుడు ఏంటంటే మాకు ఇళ్ళ పట్టా వచ్చింది చెబుతున్నాం కాబట్టి, వచ్చిందని చెబుతున్నాం, రాకపోతే రాలేదని చెబుతున్నాం. అది నా ఓటు అయితే జగన్కి వేస్తాను. జగన్ అన్న ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? సీట్లు వస్తాయని ఈసారి బాగానే వస్తాయి. 175 కాదంటే 120 దాకా వస్తాయి. 128 మధ్యలో వస్తాయి. చంద్రబాబు కూడా సూపర్ 6 అని చెప్పి చాలా పథకాలు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎవరు లేరండి గట్టిగా టీడీపీలో, ఎవరు లేరు. ఇప్పుడు అంతా
ఎవరన్నారు పవన్ కళ్యాణ్ చూస్తేనే కళ్యాణ్ కూడా నమ్మరు ఎవరు. ఎవరు నమ్ముతారు పాపం. లేదు పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు. లోకేష్ అంటే చెప్పలేం 50-50 నాకు. చంద్రబాబు అంటే వయసు అయిపోయింది. ముందేందంటే ఇప్పుడు మంచి అనేది చేయాలి కానీ అధికారం కోసం వాళ్ళు ఎగబడుతున్నారు అంతే. మాకు అధికారం కావాలి అని చూస్తున్నారు తప్పితే నలుగురికి మంచి చేస్తామే అది ఇది అంటున్నారు. ఈసారి ఇప్పుడు ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇస్తామంటున్నాడు. అది ముందు ఏం చేశాడు, ముందే ఇవ్వచ్చుగా, అంతే కదా. ముందు ఇస్తే అయిపోద్ది. ఇప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత ఈయన ఇచ్చేది ఏముంది, ఎవరైనా ఇస్తారు. పవన్ కళ్యాణ్ నేనైనా ఇస్తా, ఒకవేళ నేను సీఎంగా నిలబడ్డానుకో నేను ఇస్తానని చెబుతా, ఉపయోగం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక సామాన్యుడు చెప్పేది వేరు, ఒక మామూలుగా రాజకీయ నాయకుడు. ఆయన అంతకుముందు చేస్తున్నాడు, 40 సంవత్సరాలు చేస్తున్నాడు. ఆయన ఎలాంటి ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పాలి. ఇప్పుడు అప్పుడు 10 సంవత్సరాలు చేశాడు, 14 ఏళ్ళు చేశాడు. అంతకుముందు కూడా చేస్తున్నాడు. అంతకుముందు మేము పిల్లలం, మాకు తెలియదు. మేమేంటంటే చదువుతున్నాం, తెలిసిందే చదువుతున్నాం. ఇప్పుడు ఎవరిని అడిగినా స్కూల్లో పిల్లల్ని అడిగినా కానీ చదువుతున్నారు. బ్యాగులు కానించి పుస్తకాలు కానించి అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే కొనుక్కునే పని లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం తగ్గిద్ది, ఆ ఫీజు అనేది కొంచెం మిగులుద్ది కదా డబ్బులు. అమ్మఒడికి డబ్బులు ఇస్తున్నారు. ఇంకేంది, వాళ్ళు చదువుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వాలి. మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇంకా వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం, చేసేదేం లేదు. ఇంకా బాగా చదివించుకుంటేనేమో రేపు పైలోకి వస్తారు గురు, లేకపోతే లేదు, ఇంకా పనులకి వెళ్ళటమే. అది వాళ్ళ కర్మ.